విహాన్ లోపలికి వెళ్ళగానే ఆ లైట్ హౌస్ నుంచి అకస్మాత్తుగా ఒక వెలుతురు వచ్చింది. "నువ్వెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? బయటకు వెళ్ళు" అని ఒక భయంకరమైన గొంతుతో ఎవరో అరిచారు. భయంతో వెనక్కి తిరిగి చూసిన విహాన్కి ఒక పురాతన డైరీ నేలపై కనపడింది. విహాన్ వెంటనే దాన్ని తీసుకుని తన ఇంటికి పరిగెత్తాడు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోతున్న స్టోరీ పేరు ది డైరీ. అది సముద్ర తీరంలోని ఒక చిన్న గ్రామం, పేరు వెలుగుంట. చేపల వేట ఆ గ్రామ ప్రజల జీవనాధారం. పగలంతా సముద్రంపైనే వేటకు వెళ్ళినా రాత్రైతే ఆ సముద్రం వైపు చూడటానికే భయపడేవారు అక్కడి ప్రజలు. కారణం, చీకటి పడ్డాక ఆ సముద్ర తీరాన ఉన్న పాత లైట్ హౌస్, ఆ సముద్ర తీరం నుంచి వచ్చే వింత శబ్దాలు. ఆ లైట్ హౌస్ దశాబ్దాలుగా మూసివేసినా రాత్రి అయ్యేసరికి అక్కడి నుంచి ఎవరో పిలిచినట్లుగా ఉండేది ఆ ప్రజలకి. అదే గ్రామానికి చెందిన విహాన్ పక్కనే ఉన్న టౌన్లో డిగ్రీ చదువుకునేవాడు. సాహసాలు చేయడానికి ఇష్టపడే అతనికి ఆ లైట్ హౌస్లో ఏముందో తెలుసుకోవాలని చాలా రోజుల నుంచి ఆతృత ఉన్నా తన పేరెంట్స్ తిడతారనే భయంతో ఎప్పుడూ ఆ లైట్ హౌస్ వైపు వెళ్ళలేదు. అయితే సెలవులలో ఊరికి వచ్చిన విహాన్ ఒకరోజు రాత్రి తన స్నేహితులతో కలిసి ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళాడు. కానీ కొంత సమయానికి ఆ లైట్ హౌస్ నుంచి వచ్చే వింత శబ్దాలకు భయపడి తన ఫ్రెండ్స్ వెనక్కి పారిపోయారు. వాళ్ళు ఎంత వద్దని చెప్పినా విహాన్ ధైర్యంగా ఆ లైట్ హౌస్ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే ఆ లైట్ హౌస్ నుంచి అకస్మాత్తుగా ఒక వెలుతురు వచ్చింది. "నువ్వు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చినావు? బయటకు వెళ్ళు" అని ఒక భయంకరమైన గొంతుతో ఎవరో అరిచారు. భయంతో వెనక్కి తిరిగిన విహాన్కి ఒక పురాతన డైరీ నేలపై కనపడింది. విహాన్ వెంటనే దాన్ని తీసుకుని తన ఇంటికి పరిగెత్తాడు. ఇంటికి వెళ్ళి ఆ డైరీని తెరిచి చూస్తాడు విహాన్. అందులో 1930లో లైట్ హౌస్ వద్ద జరిగిన ఓ భయానక సంఘటన గురించి రాయబడి ఉంటుంది. ఇంతకీ ఆ డైరీలో రాయబడిన భయానక సంఘటన ఏమిటి? ఆ వింత శబ్దాల రహస్యం ఏమిటి? తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడండి. థ్యాంక్ యూ.